కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. పూర్తి పదవీకాలం పాటు మంత్రి హోదా అమల్లో ఉంటుందని ఉత్తర్వులు. ఇన్నరా ఎవరెవరికి? బల్మూరి వెంకట్కి, అద్దంకి దయాకర్కి. ఇద్దరు మొన్న టికెట్లు తీసుకోలే. అద్దంకి దయాకరు మనందరికెరక తుంగతుర్తిలో 2 సార్లు తక్కువ మార్జిన్తో 1000 ఓట్లతోని అట్లా కొంత గ్యాప్తో 1500 ఓట్లతోని ఓడిపోయినట్టుగా మనం గతంలో చూసినాం. అద్దంకి దయాకర్ తుంగతుర్తి నియోజకవర్గంలో. అయితే ఇది కూడా చూడాలి మీరు. అట్లా అనుకున్నప్పుడు ఇక డౌట్ ఎందుకు? ఇక పక్కాగా అసలు ఎన్ని ఓట్ల తేడా, ఏమైంది, ఎందుకు వచ్చింది, ఇలా ఈ అవకాశం ఎందుకు వచ్చింది వాళ్ళకి? తుంగతుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఆయన పోటీ చేసిండు అద్దంకి దయాకర్. మొన్న మాత్రం 23లో మాత్రం తీసుకుపోయి ఆయనకి ఎవరికి? మందుల సామెలకి ఇచ్చారు. మందుల సామెలకి ఇస్తే ఆ మందుల సామెలు మళ్ళీ ఇండ్ల మనిషి అంటే ఇండ్ల మనిషి కాదు, బీఆర్ఎస్ మనిషే. మందుల సామెలు బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిండు. మందుల సామెలు అంతకుముందు అందులో ఎస్డబ్ల్యూసీ చైర్మన్ ఉండే, స్టేట్ వైర్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్ ఉంటుండే. ఆ మందుల సామెల్ది ఇగో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ రిజల్ట్స్, ఎలక్షన్ రిజల్ట్స్ చూద్దాం. ఈయన మందుల సామెలు ఇక గాదర్ కిషోర్, ఆయనకు 1,29,000 వచ్చినాయి. ఒక్కసారి 2018 ఎన్నికలకు వెళ్తే ఇక్కడ గాదర్ కిషోర్ 90,857 ఓట్లతో గెలిస్తే 89,010 ఓట్లు, అంటే 44.54%, అంటే ఒకే 1% ఓట్లతోని. అంటే ఎన్ని ఓట్ల ఫరకు? ఇందులో 1000 ఓట్లు, ఇదొక 857 ఓట్లు, అంతేనా? సో మొత్తం కలిపి ఒక 1850 నుంచి 1890 ఓట్ల వరకు ఫరక్తో ఒకసారి ఓడిపోయింది. ఎవరు? అద్దంకి దయాకర్. అట్లనే మళ్ళా గాదర్ కిషోర్ 64,382 ఓట్లతో 2014 ముచ్చట. ఇది తెలంగాణ వచ్చిన కొత్తలా. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేస్తే 62,000 ఓట్లు. అప్పుడు కూడా 2,000 ఓట్లే. ఓట్లు మక్కి ఈడెట్టున్నాయో ఈడ కూడా అట్లనే దిగినాయి. 2014లో 18లో ఒకే టైపు, అదే 2,000 ఓట్లు. 2,000 ఓట్లకించి ఒక 10-20 ఓట్లు ఎక్కువ పడ్డట్టున్నాయి. 1800-1900 ఓట్ల కాడ ఫరక్. 2,000 ఓట్లతో మాత్రమే తేడాతో ఓడిపోయినటువంటి అద్దంకి దయాకర్ 23లో పోటీ చేయలే. 23లో ఎందుకు పోటీ చేయలే? మరి చేయొచ్చు కదా అంటే, ఈయన మందుల సామీలు అప్పుడే ఆ పార్టీలోకి వెళ్ళి పార్టీలో చేరి ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకొస్తా టికెట్ అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర హామీ తీసుకొని, అసలు గాదర్ కిషోర్ అంటే నోడిచ్చుడు నాతోనే అవుతుంది, మన అద్దంకి దయాకర్తో కాదు అని చెప్పి ఆయన అనడమే కాకుండా, అప్పుడు అయినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తు రావాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఒక పెద్ద సభల ఉంటే ఉండు పోతే పో అని ఒక దారుణమైనటువంటి మాట మాట్లాడిండు. ఇంకా అందుకోసానికి అద్దంకి దయాకర్కి టికెట్ రాలే. మరి రేవంత్ రెడ్డికి విపరీతంగా సపోర్ట్ చేస్తూ అటు షబ్బీర్ అలీ లాగా ఇటు నల్గొండకించి ఉమ్మడి నిజామాబాద్కి వెళ్ళి షబ్బీర్ అలీ ఎంత అయితే మద్దతు తెలిపి ఎంత అంటే ఆయన పూర్తిగా పక్కపొంటే ఉండి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి ఇక పట్టుకొని ఉన్నాడు కదా. అట్లనే అద్దంకి దయాకర్ కూడా సరే టీవీ చర్చలు కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే రేవంత్ రెడ్డికి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉండే. అయితే నల్లగొండ రెడ్లు ఆయనకు టికెట్ ఇవ్వనియలే. నల్లగొండ రెడ్లు టికెట్ ఇవ్వకపోతే ఈయనేం చేసాడు అద్దంకి దయాకరు? అన్న నేను పోటీ చేయాలని ఉన్నది, 2 సార్లు 2,000 ఓట్లతోనే ఓడిపోయినా, ఈసారి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే నేను గెలుచుకొస్తా అని చెప్పినా కూడా ఎవరికన్నా ఇయ్యి కానీ అద్దంకి మాత్రం ఇవ్వద్దు అనేది వాళ్ళ పంచాయతీ. వాళ్ళు ఏమన్నారంటే ఎవరికన్నా ఇచ్చుకో, మాకు అవసరమే లేదు, ఎవరికన్నా ఇచ్చుకో, దారుణపై దానయ్యకన్నా ఇచ్చుకో, అద్దంకి దయాకర్కి మాత్రం టికెట్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేసారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ ఆయనకు ఇక ఉన్నారు కదా, ఆయన ఉన్నటువంటి మిత్ర బృందం ఆ నల్గొండ రెడ్లంతా. అక్కడ జరిగినటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చాడు. ఎవరికి? అద్దంకి దయాకర్కి. ఆయన రాని అన్నటువంటి సభకి నేను పట్టకపోయేటువంటి బాధ్యత నాది, నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ ఏరియా రెడ్లంతా కలిసి నిన్ను రాని అన్నటువంటి స్థలానికి నన్ను తీసుకుపోయే బాధ్యత నాది అని అడిగాను. ఇక ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చూడండి, ఈ 2,000 ఓట్లతోనే ఓడిపోయినందుకు ఈసారి 23లో కనుక టికెట్ ఇచ్చుంటే గెలిచేటోడా ఓడిపోయేటోడా సెకండరీ. కానీ ఒకవేళ అంటే గెలిస్తేనేమో మంత్రి అయ్యేటోడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆయన పోటీయే చేయలేదు కాబట్టి వీళ్ళకి ఏం చెప్పిండంటే, ఎవరికైతే పోటీ చేయలేవు, ఎవరికైతే టికెట్లు త్యాగం చేస్తారో కాంగ్రెస్లో, మహేష్ కుమార్ గౌడ్ ఫ్రమ్ నిజామాబాద్ షబ్బీర్ అలీని అటు పంపించారు కామారెడ్డికి వెళ్ళి. అట్లే హుజూరాబాద్ ఎవరైతే మన బల్మూరు వెంకట్ ఉన్నాడో గతంలో హుజూరాబాద్లో పోటీ చేసిండో, ఆ హుజూరాబాద్ నుంచి 3,000 ఓట్లు వచ్చినాయి. అది వేరే విషయం. ఈటల రాజేందర్ మీద టికెట్ త్యాగం చేసిండు. మళ్ళీ టికెట్ కావాలని అడిగిండు, కానీ అక్కడ టికెట్ అయినా ఇంకా సరే ఇవ్వకున్నా పర్లేదు కానీ నాకు ఇంకేమైనా పదవి కావాలంటే ఆయనకి ప్లస్ ఇటు అద్దంకి దయాకర్కి, ఈ ముగ్గురికి ముందే ఎమ్మెల్సీ స్థానాలు ఖరారు.
పైగా మీలోంచి మంత్రులను కూడా చేసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి ఆ ముగ్గురికి కూడా గొప్ప అవకాశం ఇస్తే మీరు టికెట్లు త్యాగం చేస్తున్నారని ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల ఇగో ఇది ఇట్లా జరిగింది. ఏది ఈయన మన పోటీ చేయలేడు, 2 సార్లు పోటీ చేస్తే 2000 ఓట్లతోనే ఓడిపోవడం వల్ల అదొకటి. అయితే ఇక ఇంకొకటి హుజూరాబాద్. ఇగో ఈ స్టోరీ అంతా ఏంది వస్తాయి, అసలు కథకు వస్తాయి. అసలు స్టోరీ ఏందో ఆ కథ ఏందో మనం చెప్తా. ఎందుకోసానికి ఇదంతా కూడా మనం తీస్తున్నామో చెప్తా నేను. ఈ హుజూరాబాద్లో ఇగో హుజూరాబాద్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరు? ఇదెప్పుడు 23లో కౌశిక్ రెడ్డి, ఈటల రాజేందర్, ఒడితెల ప్రణవ్, పల్లె ప్రశాంత్ గౌడ్ అని వీళ్ళు పోటీ చేస్తే కౌశిక్ రెడ్డి 80,000 ఓట్లతోని గెలిచి ఈటల రాజేందర్ ఓడిపోయాడు. అందుకోసానికి ఆయన ఎంపీకి వచ్చిండు. మళ్ళీ మల్కాజ్గిరి 2 దగ్గరలో ఓడిపోయాడు, గజ్వెల్లో కూడా. ఇక్కడ ఇంకో 2021లో బై ఎలక్షన్ వచ్చింది. ఎట్లొచ్చింది? ఈటల రాజేందర్ను వీళ్ళు తీసి బయట పడేసారు. ఎట్లా? బర్తరఫ్ చేశారు బీఆర్ఎస్ లెఫ్ట్కి వెళ్ళి. అది కూడా అచ్చంపేట రైతులు కొంతమంది అచ్చంపేటలో ఏదో ఎక్కడ రైతులు పోయి డైరెక్ట్గా కేసీఆర్ని కలిసి మా అసెండ్ భూములన్నీ లాక్కున్నాడు, మా లాభన్ పట్ట భూములన్నీ లాక్కున్నాడు ఈటల రాజేందర్. సో ఆయన అక్రమాస్తులు పోగేసుకుంటున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆయనని మంత్రిగా బర్తరఫ్ చేసిండు. ఆయనను బర్తరఫ్ చేస్తే ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోవడం ఎందుకు, నాకు అవసరమే లేదు, ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి బీఫామ్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి నాకెందుకని ఆయన రాజీనామా చేశాడు. చేస్తే ఉప ఎన్నిక వచ్చింది, రాజీనామా చేసి బీజేపీలో చేరిండు. ఆయనను రకరకాలుగా చాలామంది చాలా ఎంకరేజ్ చేశారు, సపరేట్గా పార్టీ పెట్టమని, అన్నా నువ్వు బీసీల ఆరాధ్య దైవం అని, బీసీలను నిజంగా నువ్వు ఆదుకుంటావని, బీసీలు నిన్ను వైపు చూస్తున్నారని. అప్పుడు ఇక చాలామంది కలిసిరు, చాలా పార్టీలు ఆఫర్ చేసినాయి, ఒక బీజేపీని చూస్ చేసుకున్నాడు. ఇక నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేసిన అదే టైంలో ఒక మాట కూడా అడిగిన, ఒక తోడేలును తప్పించుకోవడానికి ఇంకొక పెద్ద పులి నోట్లో తలకాయ పెట్టిండని ఒక పెద్ద మనిషి అన్నాడు. అదే క్వశ్చన్ నేను అడిగిన. కేసీఆర్ అనేటువంటి తోడేలును తప్పించుకోవడానికి బీజేపీ అనేటువంటి పెద్ద పులి నోట్లో తలకాయ పెడుతున్నావు, అది కరెక్టేనా అని నేను కూడా క్వశ్చన్ అడిగిన. ఎందుకంటే ప్రజలు అడిగిరు, ఒక పెద్ద మనిషి అడిగిండు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు అడిగిండు. అదే క్వశ్చన్ నేను అడిగిన. అంటే ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదు అని అంటాడు, కానీ ఆయన సమాధానం చెప్పలేదు. అది సుమన్ టీవీలో ఉంటుంది చూడండి. నేనే క్వశ్చన్ అడిగిన ఈటల రాజేందర్ని. అయితే ఈయన 21లో వచ్చినటువంటి ఆ ఉప ఎన్నికల ఇగో ఈటల రాజేందర్ పోటీ చేస్తే 107,000తో గెలిచిండు. గెల్లు శ్రీనివాస్ యాదవ్కి 83,000 వచ్చి ఓడిపోయిండు. బల్మూర్ వెంకటకి ఖాళీ 3,000 ఓట్లు వచ్చినాయి. ఇగో ఇది ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది. బల్మూర్ వెంకటకి ఖాళీ 3,000 ఓట్లు వచ్చినాయి. ఆయనను ఎమ్మెల్సీ చేసుకున్నాడు కదా. అయితే ఎమ్మెల్సీ చేసుకుంటే ఇక్కడ చూడరు. ఇక ఇప్పుడు ఈ వార్తకు నేను ఎందుకు పోలుస్తున్నా అంటే, ఇవాళ వాళ్ళిద్దరికీ రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిరట. మరి ఎట్లా జరిగింది ఇదంతా? ఏం జరిగింది? ఎందుకు ఇస్తున్నారు? జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GOMS నంబర్ 43 ఇన్ ద గవర్నమెంట్ ఆర్డర్ read above Sri Addanki Dayakar, member of Legislative Council, and Dr. Venkat Narsingrao Balmur, member of Legislative Council, have been appointed as government whips of Telangana Legislative Council. Atle consequent on their appointment as government whips, Sri Addanki Dayakar and Dr. Venkat Narsingrao Balmur, members of the Legislative Council, are hereby conferred the status of Minister of State, Minister of State kinda, and they will rank under Article 18 of the State Warrant of Precedence. The above position in personal to the dignitaries concerned for the duration of the term of their office. There will be no formal amendment to the State Table of Warrant of Precedence. Atle all the departments of Secretariat, heads of departments, collectorates and district magistrates, CPs and SPs are therefore requested to extend necessary protocol and other courtesies accordingly అంటూ ఏమేమి రావాలో వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అన్ని ఇవ్వండి, ప్రభుత్వ విప్పులుగా మేము పెట్టుకుంటున్నాము అని పెట్టుకుంటే ఇక ఒక్కసారి ఇక కామెంట్ చూడండి. ఇక జనాలు చేసినటువంటి కామెంట్ చూడండి. ఈ బోడిగాలు మినిస్టర్స్ అంట ఇంకా బూతులు పెంచుతాడు అడ్డంగా, ఉన్న మంత్రులకే పని చేయట్లేదు, ఎక్స్ కొండ ఇంకా కోమటి సినిమా శాఖ ఇలా చాలా ఉన్నాయి. గివింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ టు విప్స్ మీన్స్ దే గెట్ హయ్యర్ పే, అఫీషియల్ కార్స్, సెక్యూరిటీ అండ్ పర్క్స్ ఆల్ ఫండెడ్ బై ట్యాక్స్ పేయర్స్ అంటూ మన చేతులకెళ్ళి మనం కడుతున్నటువంటి ట్యాక్సుల్లోంచి మొత్తం వాళ్ళకిగా ఇవ్వాల్సిన అన్నీ కూడా జీతాలు, అఫీషియల్గా కార్లు, సెక్యూరిటీ, ప్రోటోకాలు, వాళ్ళకు ఉండాల్సినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా కాన్వాయ్తో సహా అప్పచెప్తారు. రేవంత్ రెడ్డి అంటే తందాన అంటున్నారు కదా,
ఇంకా డోస్ పెంచాలంటే ఇవ్వాలిగా. కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసే వరకు వీరు వదిలిపెట్టరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తను తీసుకున్న గోతులు తానే పడుతుంది. అద్దంకి దయాకర్ అండ్ బల్మూరు వెంకట్ వీళ్ళిద్దరూ చేసినటువంటి మోసం ఏందో చెప్పాలనా, వీళ్ళిద్దరు చేసినటువంటి ద్రోహం ఏందో చెప్పాలనా. కేసీఆర్ అడ్డదిడ్డంగా సంపాదించుకుంటున్నాడు, పైగా విద్యార్థులందరినీ కూడా గోసపెడుతున్నాడు. నిరుద్యోగులని, ఉద్యోగార్థులని, విద్యార్థులను అయితే మొత్తం ఆగం పట్టించిండు ఉద్యమం పేరుతోని. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కూడా ఇయ్యలేదు అని చెప్పి విపరీతమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసిన వీళ్ళు అధికారంలోకి వచ్చినాక సభలు అక్కడక్కడ మీటింగులు పెడితే మీటింగుల్లో మాట్లాడతారు, మేము ఎక్కడ చెప్పినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటారు. ఇలా అబద్ధాలను వల్లవేస్తున్నందుకు, రేవంత్ రెడ్డికి మద్దతు చెప్తున్నందుకు మిగతా మంత్రులు వాళ్ళ సీనియారిటీ ప్రకారం గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ స్థాయి నాయకులు కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలకు తానా అంటే తందానా అంటలేరు కాబట్టి, డప్పు కొడతలేరు కాబట్టి, అక్కడక్కడ ఇంకా అసంతృప్తి చూపిస్తున్నారు కాబట్టి ఈయన దొంగలను తెచ్చి పక్కన పెట్టుకుంటాడు. వీళ్ళు దొంగలు అనకపోతే ఏమంటారు వీళ్ళని? రేవంత్ రెడ్డి చెప్పినవి నిజాలు అని చెప్తూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నీ కూడా లేలే మేము అట్లా చెప్పలేదు అని చెప్పి ఇలా ఆయనకి ఇట్లా లేయర్ లాగా, ప్రొటెక్షన్ లేయర్ లాగా నిలబడతా ఉన్నారు. అందుకోసానికి వాళ్ళకి ఇది ఇచ్చిండ్రు. ఇగో రాజగోపాల్ రెడ్డి యుద్ధం మొదలు కాబోతుంది. రేవంత్ రెడ్డిని ఎదిరించే సత్తా కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఉంది అట్టు. ఇగో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే డెఫినెట్లీ డస్ గుడ్ వర్క్ విత్ హిజ్ ఓన్ మనీ. అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఈ పనికి మాలిన చెత్తకి ఇచ్చావంటే నువ్వు గ్రేటర్ మేస్త్రి అంటూ, ఓ దీనికోసమైనా అన్న బాగా ఎగిరింది. వాళ్ళిద్దరు ఎగిరింది దేనికోసం అంటే ఇందుకోసానికి. ఇంకా అద్దంకి కానీ బలమూరు కానీ హెలికాప్టర్లు చూడాలన్నమాట మన కర్మ అంటూ. వాళ్ళిద్దరికి హెలికాప్టర్లు కూడా చూడాలనా అని ఇంకా ఇంకా చాలా కామెంట్స్ ఉంటాయి. ఇంకా ఇది అన్ని పబ్లిక్ మాట్లాడుతుంది, నాకేం అవసరం. ఇగో అది సంగతి. అందుకే దయాకర్ బాగా మొత్తుకుంటుండే మొన్న హరీష్ అన్న పైన అంటూ, సో సాడ్ అన్న, ఎందుకురా అదర్స్ కాంగ్రెస్ లీడర్లు ఇక బూతులు ఉన్నాయి, అన్ని చాలా మాటలు కూడా చాలా వేరే వేరే ఉన్నాయి. అందుకే ఇంకా నేనేం చెప్పలేను. ఇక మై మైండ్ వాంట్ గెట్ ప్రొసెస్డ్ బై ద డెవిల్ నో మ్యాటర్ వాట్ అంటూ. ఇంకా ఓ దట్టా హీఈస్ బ్రేకింగ్ అనుకున్నా, హీఈస్ బార్కింగ్ అనుకున్నా.